డిప్లాయిడ్ న్యూక్లియర్ సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేవి మేల్ గ్యామెట్ న్యూక్లియస్తో కాంటాక్ట్ అవ్వడం వలన ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అనేది ఫార్మేషన్ అయిందండి. ఈ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అనేది డివిజన్స్లో పార్టిసిపేట్ చేసి ఎండోస్పెర్మ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎండోస్పెర్మ్ అనేది ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. న్యూట్రియంట్ మెటీరియల్ని సప్లై చేస్తుందని చెప్పుకోవచ్చునండి. న్యూట్రియంట్ మెటీరియల్ని సప్లై చేస్తుందనేసి చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఎండోస్పెర్మ్ని ఏ విధంగా కల్చర్ చేయవచ్చు? ఎండోస్పెర్మ్ కల్చర్ అనేది చూసుకున్నట్లయితే ఆరిజిన్, గ్రోత్ అండ్ ప్లాయిడ్ లెవెల్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్ అండి. చెప్పాను నేను, ఫలదీకరణ అనేది జరగడం వలన ఎండోస్పెర్మ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఓకేనండి, అర్థమైందే లేదండి? డబుల్ ఫెర్టిలైజేషన్ జరగాలి. ఎక్కడండి? ఎక్కడ డబుల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుందండి? డబుల్ ఫెర్టిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఎంబ్రియో శాఖ అనుకోండి. ఇది ఒక ఎంబ్రియో శాఖలో ఇది పోలార్ న్యూక్లియస్ సెల్స్. ఇది ఏం చేస్తుందంటే, ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఇది 2 మేల్ గ్యామెట్స్. ఈ 2 మేల్ గ్యామెట్స్ అనేవి ఇది బ్రేక్ అయిపోవడం వలన ఈ 2 మేల్ గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. 1 మేల్ గ్యామెట్, అనదర్ మేల్ గ్యామెట్. ఇక్కడ ఏం జరిగాయండి? ఇక్కడ 1 మేల్ గ్యామెట్ అనేది ఈ ఫీమేల్ గ్యామెట్తో కాంటాక్ట్ అవ్వడం వలన ఏం ఫార్మేషన్ అండి? జైగోట్ అనేది ఫార్మేషన్ అయింది. అదేవిధంగా అనదర్ మేల్ గ్యామెట్ అనేది ఈ డిప్లాయిడ్లో ఉన్నటువంటి పోలార్ న్యూక్లియస్ సెల్స్తో కాంటాక్ట్ అవ్వడం వలన పెన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఈ పెన్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఎండోస్పెర్మ్గా మారుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందండి? ఈ న్యూక్లియస్ అనేది మేల్ గ్యామెట్ అనేది ఈ ఫీమేల్ గ్యామెట్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల జైగోట్ ఫార్మేషన్ అయింది. దాన్ని సాధారణంగా నార్మల్ ఫెర్టిలైజేషన్ అంటారండి. ఆ నార్మల్ ఫెర్టిలైజేషన్తో పాటుగా ఇక్కడ పోలార్ న్యూక్లియస్ సెల్స్లో ఉన్న 2 న్యూక్లియస్ కూడా ఉన్నాం. ఈ సాధారణంగా ఈ మేల్ గ్యామెట్ ఒకసారి దీంతోని ఇంకోసారి దీంతో కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్ అవ్వడం వల్ల 2 ఫ్యూజన్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఒక ఫ్యూజన్ అనేది జరిగింది. టోటల్గా 3 ఫ్యూజన్స్ అనేవి జరిగాయి కాబట్టి దీన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అంటారండి. అదేవిధంగా ఇక్కడ ఒకసారి ఫెర్టిలైజేషన్ జరిగింది, ఇక్కడ ఒకసారి ఫెర్టిలైజేషన్ జరిగింది కాబట్టి 2 ఫెర్టిలైజేషన్ జరిగింది కాబట్టి దాన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ అంటారండి. ఏమంటారండి? డబుల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పాం. ఇది సాధారణంగా చూసుకున్నట్లు ట్రిప్లాయిడ్ అండ్ మెచ్యూర్ ఇంటూ ఏ షేప్లెస్ మాస్ అనమాట. ఓకేనండి, అది ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉంటుందండి, మెచ్యూర్డ్గా ఉంటుందండి, ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదండి. దిస్ మేక్స్ ఇస్ ఇంటిగ్రేషన్ ఫర్ స్టడీయింగ్ మార్ఫోజెనిసిస్, అనేక రకంగా మార్పు చెందడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఎనీ అబ్నార్మాలిటీస్ డ్యూరింగ్ ఇట్స్ డెవలప్మెంట్ క్యాన్ లీడ్ టు ఎంబ్రియో అబార్షన్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్టెరైల్ సీడ్స్. ఒకవేళ ఈ రకమైనటువంటి చేంజెస్ అనేవి జరిగినప్పుడు ఏమైనా విపత్కర పరిస్థితులు అనేవి సంభవించినట్లయితే అప్పుడు ఆ ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్ అనేది జరగక ఏం చేస్తుంది? స్టెరైల్ సీడ్స్ అనేవి ఏర్పడిపోతుంటాయి. డిపెండింగ్ ఆన్ ఇట్స్ ఫేట్ ఇట్ ఎయిదర్ గెట్స్ ఎంటైర్లీ కన్స్యూమ్డ్ బై ద గ్రోయింగ్ ఎంబ్రియోస్. వాటి యొక్క పెరుగుదల మొత్తం కూడా ఏమైపోతుందండి? ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఆగిపోవడం అనేది జరిగిపోయి చివరికి ఏం చేస్తుంది? ఎగ్జాల్బుమినస్ సీడ్స్ కానీ పెర్సిస్టెంట్ అనేది ఏర్పడుతుంది, ఒక పొర మాదిరిగా తయారైపోవడం అనేది జరుగుతుంది. ఈల్డింగ్ అల్బుమినస్ సీడ్స్ వర్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ న్యూట్రియంట్ రిజర్వ్ ఫర్ ద ఎంబ్రియో కంటైనింగ్ ద ప్రోటీన్స్ అండి. ఏం చేస్తుందంటే అవి ఏం చేస్తాయి? ప్రోటీన్స్ని కలిగి ఉంటాయండి అవి. ఓకేనండి, ఈల్డింగ్ అల్బుమినస్ సీడ్స్ అనమాట, ఒక పొర మాదిరిగా ఉండిపోతాయండి. ఈ అల్బుమినస్ సీడ్స్ అనేవి ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి, నెక్స్ట్ స్టార్చ్ ఉంటాయండి, ఫ్యాట్స్ ఉంటాయండి, మిల్క్స్ అనేవి ఉంటాయండి. వర్ ద ఫస్ట్ టు రిపోర్ట్ ద ప్రొలిఫరేషన్
proliferation of immature endosperm tissue of maize grown on medium containing extract of potato. ఓకేనండి, maize కానీ గ్రోయింగ్ ఆన్ మీడియం కంటైనింగ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ పొటాటో దాని మీద పెంచడానికి అవకాశం ఉండదు. లాటర్ దిస్ ఎండోస్పెర్మ్ సెల్స్ ఎబిలిటీ ఫర్ సెల్యులర్ టోటిపోటెన్సీ, అవి దేన్ని కలిగి ఉంటాయి? సెల్యులర్ టోటిపోటెన్సీని కలిగి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి, ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ఎండోస్పెర్మ్ అట్ కల్చర్ అనమాట. ఎండోస్పెర్మ్ని ఏ విధంగా కల్చర్ చేయవచ్చు, ఎక్కడ కల్చర్ చేయవచ్చు? యూజువల్లీ కల్చర్ ఆఫ్ ఎండోస్పెర్మ్ నీడ్స్ ద సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ అట్ ప్రాపర్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే సీడ్స్ అనేవి అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాపర్ స్టేజ్, ఒక నిర్దిష్టమైనటువంటి స్టేజ్ వద్ద మాత్రమే ఈ ఎండోస్పెర్మ్ని కల్టివేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కల్టివేట్ చేయడానికి అవ్వదండి. నిర్దిష్టమైనటువంటి స్టేజ్, పర్టికులర్ స్టేజ్ అని ఉంటుంది. పర్టికులర్ స్టేజ్ వద్ద మాత్రం, ఆ స్టేజ్ ఏంటి? పర్టికులర్ స్టేజ్కి సీడ్స్ అనేవి రీచ్ అయినప్పుడు మాత్రమే, ప్రాపర్ స్టేజ్లో మాత్రమే ఈ ఎండోస్పెర్మ్ని కల్టివేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ద ఏజ్ ఆఫ్ ఎండోస్పెర్మ్ అట్ కల్చర్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఇట్స్ గ్రోయింగ్ ఇన్ ఇన్విట్రో. ఎండోస్పెర్మ్ కల్చర్ అనేది ఇన్విట్రో కల్చర్ ద్వారా పెంచడానికి క్రిటికల్గా ఉంటుందండి. ఎందుకంటే కొంచెం కష్టమైనటువంటిది అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ యూజువల్ క్యాలిక్యులేటెడ్ యాజ్ డేస్ ఆఫ్టర్ పాలినేషన్ అండి. దేన్ని బేస్ చేసుకోనండి? డేస్ ఆఫ్టర్ పాలినేషన్. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత, ఫలదీకరణం కానీ లేదా పరాగ సంపర్కం జరిగిన తర్వాత, డే ఆఫ్టర్ పాలినేషన్, పరాగ సంపర్కం జరిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి, దాని యొక్క క్యాలిక్యులేషన్ చేసుకుని దాన్ని బట్టి మనము దీన్ని ఎండోస్పెర్మ్ కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వేరియస్ ఫ్రమ్ ప్లాంట్ టు ప్లాంట్. అన్ని మొక్కలలో కూడా ఒకే రకంగా ఉండదు. జాతిని బట్టి, మొక్కను బట్టి ఈ ఎండోస్పెర్మ్ కల్చర్ అనేది మారుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. యాజ్ 9 to 10 days ఆఫ్టర్ పాలినేషన్ ఇన్ లిలియం స్పీసెస్లో చూసుకున్నట్లయితే, లిలియం స్పీసెస్లో చూసుకుంటే 9 to 10 days ఆఫ్టర్ పాలినేషన్, పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఒక 10 daysలోనే దీన్ని ఎండోస్పెర్మ్ కల్చర్ చేయవచ్చు. అదేవిధంగా ట్రిటికమ్ చూసుకున్నట్లయితే, ట్రిటికమ్ కానీ మేజ్ కానీ చూసుకున్నట్లయితే 11 days కావచ్చు, 8 days కావచ్చు, అదేవిధంగా 4 to 7 days కావచ్చు. వరైజాలోన ఒక్కో జాతిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కో జాతిలో ఒక్కో రకమైనటువంటి పీరియడ్ అనేది ఉంటుందండి. ఏ పీరియడ్ అండి? పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఆ ఎండోస్పెర్మ్ కల్చర్ చేసే విధానం అనేది జాతికి మారిపోతుంటుంది. ప్లాంట్కి మారిపోవడం అనేది జరుగుతుందండి. ప్లాంట్కి మారిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి, యూజువల్లీ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ కాలస్ అండి. ఏం చేస్తుందండి? ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అనేది కాలస్ని ఫామ్ చేయదు. ఇంటెన్సిటీ ఆఫ్ రెస్పాన్స్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎండోస్పెర్మ్ సెల్స్ అనమాట. ఈ ఎండోస్పెర్మ్స్ యొక్క సెల్స్ని బేస్ చేసుకొని అది రెస్పాన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఈ ఎండోస్పెర్మ్స్ అనేవి ఏం చేస్తాయండి? ఫ్రీ ఎండోస్పెర్మ్ న్యూక్లియర్ సెల్స్ అనేవి సాధారణంగా కాలస్ని ఫామ్ చేయవు. ఎందుకు ఫామ్ చేయవు? ఇన్స్టెంట్గా చూసుకున్నట్లయితే డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఎండోస్పెర్మ్ సెల్స్. ఎండోస్పెర్మ్లో ఉన్నటువంటి కణాల యొక్క ఏర్పడే విధానాన్ని ఆధారంగా చేసుకొని అది కాలస్ ఫార్మేషన్ అనేది జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అండ్ అదర్ సప్లిమెంట్స్ అనమాట. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్, మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి ఉంటాయి. 2 రకాల ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి. గ్రోత్ ఇన్హిబిటర్స్, గ్రోత్ ప్రమోటర్స్ అండి. గ్రోత్ ప్రమోటర్స్ అనేవి ఆక్సిజన్, జిబ్రెలిన్స్, సైటోకైన్స్ అండి. ఇన్హిబిటర్స్ ఏమవుతాయండి? అబ్సిసిక్ యాసిడ్, ఇథిలీన్, వీటిని గ్రోత్ రెగ్యులేటర్స్ అని కూడా అంటారు. మొక్కలలో హార్మోన్లు, ఫైటో హార్మోన్లు అంటారండి. ద సెలెక్షన్ ఆఫ్ ఏ సూటబుల్ బయాసల్ మీడియం అండ్ ద ఎడిషన్ ఆఫ్ ప్రాపర్ గ్రోత్ రెగ్యులేటర్స్ అండ్ అదర్ adjuvants are the decisive factors that
డిటర్మైన్ ద సక్సెస్ ఆఫ్ ట్రిప్లాయిడ్ ప్లాంట్ డెవలప్మెంట్ అండి. ఓకేనండి. అంటే ఏం చేస్తామంటే ఒక బ్యాసిల్ మీడియం తీసుకుంటామండి. బ్యాసిల్ మీడియం అంటే ఏంటి? బ్యాసిల్ మీడియం న్యూట్రియంట్ మీడియం అంటే గ్రోత్ హార్మోన్స్ లేనటువంటి మీడియంను బ్యాసిల్ మీడియం అంటారండి. గ్రోత్ హార్మోన్ లేనటువంటి మీడియం బ్యాసిల్ మీడియం అంటారు. ఈ బ్యాసిల్ మీడియంకి మనం ఏంటి గ్రోత్ రెగ్యులేటర్ని యాడ్ చేస్తామండి. గ్రోత్ రెగ్యులేటర్ని యాడ్ చేసినట్లయితే బాగా డిటర్మైన్ అయినటువంటి ట్రిప్లాయిడ్ ప్లాంట్స్ని డెవలప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. దిస్ కల్చర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్డ్ ఎండోస్పర్మ్ రిక్వైర్స్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. దీనికి ఇమ్మెచ్యూర్డ్ ఎండోస్పర్మ్ని కల్టివేట్ చేయడానికి ఏంటి అవసరం అవుతాయండి? ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ అవసరం అవుతాయండి. ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్స్, అదేవిధంగా సిహెచ్, అదేవిధంగా సిఎం కోకోనట్ మిల్క్ అండి, కేసిన్ హైడ్రోలైజేట్, నెక్స్ట్ కార్న్ ఎక్స్ట్రాక్ట్, పొటాటో ఎక్స్ట్రాక్ట్, గ్రేప్ ఎక్స్ట్రాక్ట్, అదేవిధంగా కౌ మిల్క్, ఇవన్నీ కూడా టమోటో జ్యూస్, ఇవన్నీ కూడా అవసరం అవుతాయండి ప్లాంట్ గ్రోత్. ఇవన్నీ కూడా యాడ్ చేసినట్లయితే దేనికండి? బ్యాసిల్ మీడియంకి గ్రోత్ రెగ్యులేటర్స్ని ఈ రకమైనటువంటి ఎక్స్ట్రాక్ట్స్ని అన్నిటిని కూడా యాడ్ చేసినట్లయితే ఒక కంప్లీట్గా ఉన్నటువంటి ఎవరండి? మొరాసిగే అండ్ స్కూక్ అనే సైంటిస్టులు ఎంత చెప్పాను కదే. బ్యాసిల్ మీడియం వాజ్ మోస్ట్లీ యూజ్డ్ టు ఇనిషియేట్ అండ్ ఇంప్రూవ్ ద రెస్పాన్స్ ఇన్ విట్రో ఎండోస్పెర్మ్ కల్చర్ అండి. ఈయన ప్రపోజ్ చేసినటువంటి మొరాసిగే అండ్ స్కూక్ అనే సైంటిస్టులు ప్రపోజ్ చేసినటువంటి బ్యాసిల్ మీడియంకి అవన్నీ కూడా యాడ్ చేసినట్లయితే ఆ యొక్క మీడియం అనేది ఇన్విట్రో కల్చర్ మెథడ్ ద్వారా ఎండోస్పెర్మ్ని కల్టివేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇమ్మెచ్యూర్ ఎండోస్పెర్మ్స్ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఫర్ ప్లాంట్ రీజనరేషన్స్ ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ అనమాట. ఓకేనండి. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇమ్మెచ్యూర్డ్ ఎండోస్పెర్మ్స్ అనేవి ఎక్కువగా వన్ ఆర్ మోర్ గ్రోత్ రెగ్యులేటర్స్ అవసరం అవుతాయండి ఫర్ ప్లాంట్స్ రీజనరేషన్స్ కోసం. మరలా భాగాలు ప్లాంట్స్ యొక్క భాగాలు మరలా ఏర్పడడానికి కూడాను తక్కువ లేదా ఎక్కువ మోతాదులోనే గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి అవసరం అవుతాయనేసి చెప్పుకోవచ్చు అనమాట. వేర్ ఎంఎస్ బ్యాసిల్ మీడియం ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎండోస్పెర్మ్ ఎంబ్రియోజెనిసిస్ అండి. ఈ ఎంఎస్ బ్యాసిల్ మీడియం అనేది సఫిషియెంట్గా ఉంటుందండి ఎండోస్పెర్మ్ ఎంబ్రియోజెనిసిస్కి అండి. ఇన్ మెజారిటీ ఆఫ్ ది రిపోర్ట్స్ ఆక్సిన్స్ ప్రిఫరబుల్ 2,4-D ఈజ్ నెసెసరీ ఫర్ కాలస్ ఇండక్షన్ ఫ్రమ్ ఇమ్మెచ్యూర్డ్ ఎండోస్పెర్మ్. ఇమ్మెచ్యూర్డ్ ఎండోస్పెర్మ్ అనేది ఇండక్షన్ చేయడానికి కాలస్ నుంచి 2,4-D కానీ ఆక్సిన్స్ కానీ అవసరమవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ మెచ్యూర్డ్ ఎండోస్పెర్మ్ ద ఆప్టిమమ్ కాలస్ గ్రోత్ వాజ్ అబ్జర్వ్డ్ either on a cytokinins or cytokinin in combination with an auxin and for autotropic taxa cytokinin auxin cytokinin ఇవన్నీ కూడా. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మెచ్యూర్ ఎండోస్పెర్మ్ అభివృద్ధి చెందినటువంటి ఎండోస్పెర్మ్ని కల్టివేట్ చేయడానికి కాలస్ ఫార్మేషన్ అవ్వడానికి కాలస్ అనేది గ్రోత్ అవ్వడానికి సైటోకైనిన్స్ యొక్క కాంబినేషన్ కానీ అవసరమవుతుంది. ఆక్సిన్ యొక్క కాంబినేషన్ కానీ యూజ్ చేసుకొని దీన్ని ఎక్కువగా డెవలప్ చేసి గ్రోత్ పెంచడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. ఇన్ మోస్ట్ ఆఫ్ దిస్ కేసెస్ టైమ్ రిక్వైర్డ్ ఇనిషియేట్ ప్రొలిఫరేషన్ వేరియస్ ఫ్రమ్ 10 days to 20 days అనమాట. ఒక 10 లేదా 20 రోజుల కాలంలోనే ఈ రకమైనటువంటి మెచ్యూర్డ్ ఎంబ్రియో శాఖ నుంచి మెచ్యూర్డ్ ఎండోస్పెర్మ్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ ప్లాంట్ పార్ట్స్ అనేవి ఫార్మేషన్ అవడానికి అవకాశం అనేది ఉంటుందనిసే చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఫిజికల్ ఫ్యాక్టర్స్ కూడా దీనిపై ప్రభావం చూపిస్తున్నాయండి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉందన్నమాట. ఓకేనండి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేవి చూసుకున్నట్లయితే చూడండి, దిస్ ఇన్క్లూడ్స్ ఎఫెక్ట్ ఆన్ టెంపరేచర్, లైట్, టెంపరేచర్, pH ఇవన్నీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తాను చెప్పుకోవచ్చునండి. కార్న్ ఎండోస్పెర్మ్ డెవలప్ బెటర్ ఇన్ డార్క్ లైట్ కండిషన్. మనకి జొన్న మొక్కలో చూసుకున్నట్లయితే ఎండోస్పెర్మ్ అనేది సాధారణంగా లైట్ కండిషన్స్లోనే
లైట్ కండిషన్స్లోనే బెటర్గా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బటిన్ రిసినస్ కమ్యూనికస్ అంటారండి, ఆముదుపు విత్తనాలండి. రిసినస్ రివర్స్ ఈజ్ ద కేస్ వేరాజ్ ఏ కంటిన్యూస్ లైట్ పీరియడ్. ఒక ఆముదు విత్తనాలు అనేది డెవలప్ అవ్వడానికి కంటిన్యూగా ఏం చేయాలండి, లైట్ని ఎక్స్పోజ్ చేయాలన్నమాట. వాజ్ ఫౌండ్ ఆప్టిమమ్, నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద మనం కంటిన్యూగా ఇచ్చేసినట్లయితే అవి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనండి. ఫర్ ఎండోస్పెర్మ్ proliferation, in some cases the endosperms were cultured along with the embryo and kept in the diffuse light with 16 hours photo period అనమాట. 16 గంటల కాలం పాటు కాంతికి మనం గురి చేసినట్లయితే ఆ ఎండోస్పెర్మ్ అనేది కల్చర్ అయ్యి అలాంగ్ విత్ ద ఎంబ్రియో అనమాట. దీంతో పాటుగా ఎంబ్రియోతో పాటు ఎండోస్పెర్మ్ అనేది కల్టివేషన్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఎండోస్పెర్మ్ అనేది కల్టివేట్ అవ్వడం అనేది కల్చర్డ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ దాని తర్వాత ఏముందంటే లైట్ కండిషన్స్ ఫెసిలిటేట్ ద ఎర్లీ జెర్మినేషన్ ఆఫ్ ఎంబ్రియోస్ అనమాట. అర్థమైంది లేదా? ఎంబ్రియోస్ అనేవి త్వరగా జెర్మినేట్ అవ్వడానికి లైట్ కండిషన్స్ అనేవి అవసరం అవుతాయి, ఫెసిలిటేట్గా ఉంటాయి. అండ్ ద ఎంబ్రియోస్ కెన్ బి రిమూవ్డ్ ఈజీలీ, సులువుగా కూడా ఏం చేస్తామండి, ఎంబ్రియోస్ని రిలీవ్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి అవకాశం, తొలగించడానికి అవకాశం ఉంటుంది. టు దేర్ క్యారెక్టరిస్టిక్స్ గ్రీన్ కలర్స్ అనమాట. అవి గ్రీన్ కలర్లో కనిపించడానికి కూడా అవకాశం అనేది ఉంటుందనిసే చెప్పవచ్చు. ఇన్ కాఫీ మొక్కల్లో చూసుకున్నట్లయితే ఎండోస్పెర్మ్ కాలస్ గ్రోస్ బెటర్ అండర్ 12 hours లైట్ డార్క్ కండిషన్స్ అండి. చూడండి, కాఫీ మొక్కలో చూసుకున్నట్లయితే ద ఎండోస్పెర్మ్ కాలస్ అనేది పెరగడానికి ఏదండి 12 hours లైట్ కండిషన్స్ కానీ డార్క్ కండిషన్స్ కానీ అవసరం అవుతాయని చెప్పుకోవచ్చు. ఇನ್ನು లిలియంలో చూసుకున్నట్లయితే ద లైట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎండోస్పెర్మ్ ప్రొలిఫరేషన్ అనమాట. కానీ ఇందులో లిలియంలో చూసుకున్నట్లయితే కాంతి యొక్క పాత్ర అనేది లేదనమాట. ఏది కల్చర్కి అనమాట. ఓకేనండి. లిలియం జాతుల్లో ఆ కాలస్ అనేది గ్రో అవ్వడానికి, ఎండోస్పెర్మ్ అనేది ఇది అవ్వడానికి దానికి కాంతితో సంబంధం లేదని చెప్పవచ్చును అనమాట. కాంతితో సంబంధం లేదనేసి చెప్పుకోవచ్చునండి. అది ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది అవసరం అవుతుందండి. నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలో పర్టికులర్ అనమాట. ఒక పర్టికులర్ ఉష్ణోగ్రత వద్ద ఏవైనా సరే విత్తనాలు కానీ లేకపోయినట్లయితే ఎంబ్రియోస్ అనేవి కాలస్ ఫార్మేషన్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, కొన్ని వాటికి ఎక్కువ అవసరం అవుతుంది, కొన్ని వాటికి తక్కువ అవసరం అవుతుంది, కొన్ని వాటికి దానితో సంబంధం లేకుండా ఉంటుందండి, కొన్ని వాటికి దానితో సంబంధం లేకుండా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనండి. నెక్స్ట్ సూట్ రీజనరేషన్ అన్నమాట. ఆర్గనోజెనిసిస్ ఫ్రమ్ ఎండోస్పెర్మ్ టిష్యూ వాజ్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ ఎక్సోకార్పస్ అండి. ఆర్గనోజెనిసిస్ అంటే ఏంటండి, అవయవ విభేదనము చెందినటువంటి మొక్కలకి ఫైటో హార్మోన్స్ యాడ్ చేసినట్లయితే అవయవ విభేదనం అనేది జరుగుతుందండి. అన్డిఫరెన్షియేటెడ్ పార్ట్కి ఫైటో హార్మోన్స్ని యాడ్ చేసినట్లయితే డిఫరెన్షియేషన్ అనేది జరిగి సూట్ ఫార్మేషను, కాలస్ ఫార్మేషను, అదేవిధంగా రైజాయిడ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. రైజాయిడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ఇది బోజువాని అండ్ జోహరీ అనే సైంటిస్టులు దీన్ని 1965వ సంవత్సరంలో దీన్ని సాంటలేసి ఫ్యామిలీలో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ద పాత్వే ఆఫ్ ప్లాంట్ రీజనరేషన్ ఇంక్లూడ్స్ సూట్ బడ్ రెఫరెన్సేషన్ అండి, ఆర్ ఎంబ్రియోజెనిసిస్ అండి. ఈ యొక్క విధానంలోని ప్లాంట్ అనేది రీజనరేషన్ అనేది దేన్ని కలిగి ఉంటుందంటే సూట్ బడ్ డిఫరెన్షియేషన్ అండి.
ఎంబ్రియోజెనిసిస్ అండి డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎక్స్ప్లాంట్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ప్రొలిఫరేటింగ్ కాలస్ అనమాట. ఓకేనండి. దిస్ పాత్వే ఆఫ్ రీజనరేషన్, ఈ రకమైనటువంటి విధానంలో ఏవేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంటే సూట్బడ్ డిఫరెన్షియేషను, ఎంబ్రియోజెనిసిస్, డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎక్స్ప్లాంట్స్, ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రొలిఫరేటింగ్ కాలస్ అండి. ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయనేసి